హలో ఫ్రెండ్స్, ఈరోజు మా అన్నయ్య కూతురు రైస్ ఫీడింగ్ సెరమనీ అనమాట. మీరందరూ కూడా తను బ్లెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. వినాయకుడి ఫోటో పెట్టారు ఫ్రెండ్స్. దానికి బాగా డెకరేట్ చేశారు. ఫ్రూట్స్, ఫ్లవర్స్, డబ్బులు, బుక్స్, పరమన్నం, పసుపు కుంకుమ, గోల్డ్, సిల్వర్, స్వీట్స్. చూడండి ఫ్రెండ్స్, మా చిట్టి తల్లి ఎంత క్యూట్గా ఉందో. రెడీ అయిపోయింది. సో రెడీ అయిపోయి చాలాసేపు అయింది. తను చెమటలేకపోతుందని చిన్న ఫ్యాన్ పెట్టారు మా వదిన. ఇంకా స్టార్ట్ అవ్వడానికి ఇంకా 3 minutes టైం ఉంది. సో ఇంకా ముట్టించేద్దాం అనుకుంటున్నారు ఫ్రెండ్స్. చూద్దాం తను ఏం ముట్టుకుంటుందో. చూద్దాం, తను ఏంటో భయపడుతున్నట్టుంది మనుషులను చూసి. తను ఏం ముట్టుకుంటుందో చూసేద్దాం ఫ్రెండ్స్. ఓకే, వెళ్తుంది. పరమన్నం ముట్టేసింది ఫ్రెండ్స్. సో సెకండ్ టైం ఏం ముట్టుకుంటుందో చూద్దాం. మా మమ్మీ చాలా ట్రై చేస్తుంది తనని డబ్బులు కానీ బుక్స్ కానీ ముట్టాలడానికి. అటువైపు వెళ్తుందో లేదో చూద్దాం. వాళ్ళ మమ్మీ గోల్డ్ వైపు తను వెళ్ళాలని అక్కడ గంట కొడుతుంది. చూద్దాం ఎటు వెళ్తుందో. సరే, ఏంటి ఇద్దరు అటు ఇటు చూపిస్తున్నారు. ఏం ముడదామని ఆలోచిస్తున్నట్టుంది. వెళ్తుంది, ఏం ముడుతుందో చూద్దాం. ఓకే, తను బుక్స్ వైపు వెళ్తున్నట్టుంది. చూద్దాం ముడుతుందో లేదో అసలు. మా మమ్మీ వాళ్ళ మమ్మీ తను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏం ముడుతుందో ఏంటో. పెన్ పుట్టుకుంది ఫ్రెండ్స్. బాగా చదువుతుందేమో మా వయసు, చూడాలి మరి. ఇంకా ఫైనల్గా వాళ్ళ మమ్మీ మళ్ళీ గోల్డ్ వైపు పెడుతుంది. ఏం చేస్తుందో చూద్దాం. కామన్గా 3 times ముట్టిస్తారు కదా, అలాగే తిని కూడా 3 times పెట్టామన్నమాట. చూద్దాం ఎటు వెళ్తుందో. మా వయసు కొంచెం ఫుడ్డీలా ఉంది ఫ్రెండ్స్, అందుకే మాటికి పరమన్నం వైపే వెళ్తుంది. అందరూ తిండిపోతా అంటున్నారు ఫ్రెండ్స్ పాపం, అందుకే పూర్తిగా ముట్టుకోలేదు. ఓ పసుపు కుంకుమ ముట్టుకుంది ఫ్రెండ్స్. మీరందరూ కూడా మా చిట్టిదాన్ని బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. మా మమ్మీ పక్క నుంచి తన జీవితానికి 3 కావాలి అని చెప్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్కొక్కరు తినిపిస్తుంటారు. చూద్దాం ఎలా తింటుందో. తన మేనమామ అన్నమాట, తినిపిస్తున్నారు. తినేస్తుంది, తనకు ఆకలేస్తుందో ఏంటో తినేస్తుంది ఫ్రెండ్స్. 3 times తినిపిస్తున్నారనమాట. అతను బాగా తింటుంది ఫ్రెండ్స్. చూడండి, తిను తిను అంటే ఫ్లవర్ తింటుంది ఫ్రెండ్ తను. మా మమ్మీ తినిపిస్తుంది ఫ్రెండ్స్. ఎవరు తినిపిస్తున్నా వద్దు అనకుండా తింటుంది బాగా. ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ తినిపిస్తున్నారు ఫ్రెండ్స్. ఫైనల్గా వాళ్ళ మమ్మీ డాడీ ఎలాగో తెలుసు కాబట్టి ఇంకా ఎవరైనా తింటారు, ఏ పిల్లైనా తింటుంది.
మా వైశ్య అసలే తిండిపోతు, అసలుకే తినేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హలో ఫ్రెండ్స్.